రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగ్ కన్వీనర్ ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రియదర్శిని కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే గత 3 రోజుల నుండి ఈ కళాశాలలో మిడ్ ఎగ్జామ్ జరుగుతుంటే ఫీజు కట్టలేదు అనేటువంటి పాపంతో, ఫీజు కట్టలేదు అనేటువంటి నెపంతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్స్ రాయనటువంటి పరిస్థితి ఈ రోజు కళాశాలలో నెలకొంది. ఈ కళాశాల యాజమాన్యం కనీసం స్పందించకుండా మౌలిక వసతులు లేవు మహాప్రభు అని ఎన్నిసార్లు విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి వేడుకున్నప్పటికీ మౌలిక వసతులు పక్కన పెట్టి మాకు ఫీజు కట్టమని చెప్పేసి మొండి వైఖరిని ఏబీవీపీ ఖండిస్తా ఉంది. కాబట్టి ఈ కళాశాలలో కనీసం ఫుడ్ మంచిగా లేదు, వాటర్ లేదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళ ఏవి పట్టించుకోకుండా మాకు ఫీజు కట్టండి అని చెప్పేసి కళాశాల యాజమాన్యం మొండి వైఖరిని ఏబీవీపీ ఖండిస్తుంది. వెంటనే కళాశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించి కళాశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కళాశాల యాజమాన్యాన్ని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ప్రిన్సిపల్ గారు మహిళలకు అసభ్యకరంగా బిహేవ్ చేయడం అనేటువంటి వైఖరి ఏదైతే దాన్ని ఏబీవీపీ ఖండిస్తుంది. చైర్మన్ శ్రీరామరెడ్డి గారు అయితే కనీసం కళాశాల యాజమాన్యాన్ని, కళాశాల విద్యార్థులను పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మీరు ఫీజు అనేటువంటి ఒక్క మాట తప్పనిచ్చి కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు, మనం నమ్మి వచ్చినటువంటి విద్యార్థులకి మనం ఎంతవరకు విద్యనిస్తున్నాం అనేటువంటి కనీసంగా ఆలోచించకపోవడం ఏబీవీపీ సిగ్గుచేటుగా పరిగణిస్తుంది. ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు సమస్యలు పరిష్కరించకపోతే రానున్నటువంటి రోజుల ఉద్యమాన్ని యువతను ఎగసబడేలాగా చేస్తామని చెప్పేసి ఈరోజు శ్రీరామరెడ్డి వచ్చి సమాధానం చెప్పేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పేసి ఏబీవీపీ తరఫున కళాశాల యాజమాన్యానికి, ప్రభుత్వానికి హెచ్చరించుకోవడం జరుగుతుంది. నా పేరు షారుఖ్, పీడీఎస్యూ నెల్లూరు జిల్లా సెక్రటరీ. ఈ రోజు ప్రియదర్శిని కాలేజీలో విద్యార్థులంతా ఉద్యమాన్ని చేపట్టి రోడ్డు మీద కూర్చో పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ రోజు పరిస్థితి ఏంటంటే విద్యార్థులకి వేల ఫీజు వసూలు చేస్తూ సంవత్సరానికి ఫీజులు పెంచుకుంటా పోతా విద్యార్థుల జీవితాలతో ఈ రోజు ఈ ప్రియదర్శిని మేనేజ్మెంట్ ఆడుకుంటా ఉంది. అయితే దున్నపోతు మీద వర్షం కురిస్తే దున్నపోతే దాని కాలే విధంగా ఈ రోజు విద్యార్థులు వచ్చి, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు వచ్చి 4 గంటల నుంచి ఈ రోజు 7 గంటల వరకు సమయంలో ఇక్కడ ధర్నా చేపడుతున్నాయి. కనీసం మేనేజ్మెంట్ నవ్వుకుంటున్నారు తప్పితే, పోలీసు వాళ్ళు తప్పితే విద్యార్థులకి హామీలు మేము ఇస్తాం, మేము సమస్యలు ఉన్నాయి, మేము పరిష్కరిస్తాం అని చెప్పి మేనేజ్మెంట్ సరైనగా ఇది కూడా చెప్పలేకపోవడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరమైన విషయం. కూడా విద్యార్థులను చేర్చుకునేటప్పుడు బీటెక్ కాలేజ్ సమస్య ఈ ప్రియదర్శిని విద్యార్థి మేనేజ్మెంట్ మీ పిల్లలకి చేసేస్తాం, మీ పిల్లలకి వ్యాన్ సౌకర్యం కల్పిస్తాం, ఆ సౌకర్యం కల్పిస్తాన్ని అన్ని మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి విద్యార్థులను జాయిన్ చేసుకున్నారు. ఈ రోజు కనీసం వాళ్ళు ధర్నా చేస్తుంటే దాదాపు 4 గంటలకు ధర్నా చేస్తుంటే కనీసం వాళ్ళకి వచ్చి ఏంది మీ సమస్య మేము మాట్లాడతాను కూడా గవర్నమెంట్ మేనేజ్మెంట్ చెప్పకపోవడం చాలా సిగ్గుచేటు. వెంటనే పీడీఎస్సీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులకి సరైన మౌలిక వసతులు కల్పించాలి, హాస్టల్లో కూడా మౌలిక వసతులు కల్పించాలి, అదేవిధంగా విద్యార్థి సమస్యలు కూడా తీర్చాలి. అదేవిధంగా ఫీజులు వేలకు లక్షలకు వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా దానికి అనుగుణంగా ఈ రోజు విద్యార్థులకు సంబంధించిన స్టాఫ్ కూడా ఈ రోజు ప్రియదర్శిని అలాట్మెంట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. విద్యార్థి యొక్క డిమాండ్లు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో కూడా డిమాండ్ ని పరిష్కరించాలి. అదేవిధంగా పరీక్షలు ఎడల రాత్రి కాదు అర్ధరాత్రి అయినా సరే పీడీఎస్యూ విద్యార్థుల కోసం ఇక్కడ పోరాటం చేస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం. myself Vanita, I am from Toderu. మేము ఫస్ట్ మాకు ఈ కాలేజ్ జాయిన్ అయ్యేదానికి వచ్చిన ప్రియదర్శిని కాలేజ్ వాళ్ళు మా ఇంటికి వచ్చి మీకు ఫీజెస్ అన్ని చెప్పి మాకు డాక్యుమెంట్ రాసిచ్చారు. హాస్టల్ ఫీజు 25,000 చెప్పారు. వచ్చినప్పుడు అంటే మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి, ఇన్ని కాలేజ్ నుంచి ఇన్ని మంది వచ్చారు, మా కాలేజ్ వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు, మేము మంచి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాము, మీకు జాబ్ ఫెసిలిటీ మాది గ్యారంటీ అని చెప్పి మాకు పక్కా అన్ని చెప్పి మాకు ఒక సర్టిఫికేట్ గా రాసిచ్చారు, డాక్యుమెంట్ రాసిచ్చినట్టు. బీటెక్ అయిపోగానే జాబ్ మా చేతిలో పెట్టి మేము బయటికి పంపిస్తామని చెప్పారు. తీరా కాలేజ్కి వచ్చాక మేము వచ్చిన ఫస్ట్ ఇయర్ లో మాత్రం మాకు ప్లేస్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యాక మాకు ప్లేస్మెంట్సే లేవు. అది అక్కడికి వచ్చింది మాకు చెప్పిన ఫీజు కన్నా చాలా ఎక్కువ ఫీజు పెంచేశారు. అదేంది అని అడిగితే ఒకరి దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఏవో దగ్గరికి వెళ్తే చైర్మన్ అని ముగ్గురు తిప్పుకుంటున్నారు తప్ప ఫీజుల గురించి మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. కట్టిన ప్రతి ఫీజు మేము ఇంట్లో వాళ్ళు కష్టం చేస్తే మేము ఫీజు తెచ్చి కడుతున్నాం. జేవిడీలు పడకపోయినా ఇంట్లో వాళ్ళు అప్పులు చేసి మా ఫీజులు కడితే ఒకవేళ క్రెడిట్ అయినా మాకు ఇస్తారంటే మీకు ఇవ్వము అని క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఫీజులు మాకు ఇస్తారు అన్న క్లారిటీ మాకు లేదు. ఇంకా హాస్టల్ సిచ్యువేషన్కి వస్తే మాకు హాస్టల్ అసలు ఏది ప్రాపర్ గా ఉండట్లేదు. హాస్టల్లో మాకు మినిమం ఉండాల్సిన ఏవి పెట్టట్లేదు. హాస్టల్ ఫుడ్ విషయానికి
హాస్టల్ ఫుడ్ పెట్టమంటే హాస్టల్ ఫుడ్ లాస్ట్ 1 వీక్ బ్యాక్ వచ్చి మెనూ మారుస్తున్నాం అని చెప్పారు. కానీ మార్చింది లేదు, ఏం లేదు. మళ్ళీ మాకు అయ్యే ఉప్మాలు అయ్యే పెడతారు. అవి చూద్దామా అని అంటే అవి అసలు తినడానికి కూడా బాగోవు. కానీ మేము అయ్యే తినాలంటే ఏమన్నా వెళ్ళి సార్ ఏం సార్ ఫుడ్ ఇలా ఉంది, హాస్టల్లో వాటర్ ప్రాబ్లం, ట్యాప్స్ లో వాటర్ రావట్లేదు అంటే మీకు సప్లీలు ఎన్ని ఉన్నాయి, సప్లీలు క్లియర్ అయ్యాయా, ఫీజులు కట్టారా, ఫీజులు రిసిప్ట్లు తీసుకోరండి అని అడుగుతున్నారు తప్ప ఇవన్నీ మేము బాగు చేస్తామన్న మాట మాత్రం మాకు అసలు చెప్పట్లేదు. ప్రతి దానికి తిప్పుకుంటారు తప్ప ఏది చేయట్లేదు. ఇంకా క్లాసుల్లోకి వస్తే ఒకే ఫ్యాకల్టీ వచ్చేసి 2 సబ్జెక్టులు టీచ్ చేస్తున్నారు. బ్రాంచ్ సబ్జెక్టులనే ఇది ఒకే ఫ్యాకల్టీ 2 సబ్జెక్టులు చెప్తున్నారు. ఏమైంది అంటే ఫ్యాకల్టీ ఎప్పుడు వస్తారు అంటే వస్తున్నారు నెక్స్ట్ వీక్ కాలేజ్కి ఏదైనా ఇన్స్పెక్షన్ ఉంటే దొంగ ఫ్యాకల్టీస్ ని పిలిపించి ఆ రోజు వరకే ఇన్స్పెక్షన్ జరిపించి ఫ్యాకల్టీస్ పంపించేస్తున్నారు. ఇంకా హాస్టల్లో ఏదైనా ప్రాబ్లం ఉండి రమ్మంటే అన్ని మీకే ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇంకెవరికి హాస్టల్లో ప్రాబ్లమ్స్ లేవా అని అడుగుతారు. లేదు సార్, ఉప్పు లేదని అడిగి ఫ్యాకల్టీస్ కి ఉప్పు లేదు అని అడిగితే శాలరీస్ ఆపేశారు 3 months నుంచి. ఫ్యాకల్టీకి ఆపేశారు. అది మా రజనీ కుమార్ సార్ అని మా సార్ ఉంటే ఆ సార్ కి ఉప్పు లేదు కర్రీలో అని చెప్పి మెస్ లో ఫుడ్ తిని చెప్పిన దానికి 3 months నుంచి శాలరీ ఆపేశారు. ఇంకేమన్నా అడిగితే మీరు కావాలని స్టూడెంట్స్ రెచ్చగొడుతున్నారు, స్టూడెంట్స్ రెచ్చగొట్టి మా మీదకి పంపిస్తున్నారని మా ఫ్యాకల్టీస్ మాకు సపోర్ట్ చేసినా అదే అంటున్నారు. మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి షేర్ చేసుకున్న వాళ్ళ మిమ్మల్ని ఫ్యాకల్టీ రెచ్చగొట్టి మా మీదకి పంపిస్తున్నారా అన్న ఉద్దేశంతో సార్ వాళ్ళ ఫీజులు కూడా ఆపేస్తున్నారు. ఇంకా హాస్టల్లో ఏ సమస్య వచ్చినా పట్టించుకోరు. ఇక్కడ మామూలుగా మాకు ఫ్యాకల్టీగా హాస్టల్స్ లో ఉండే సార్ వాళ్ళు 11:30 అప్పుడు బాగాలేదన్న సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బ్రహ్మయ్య సార్ అని సార్ వచ్చి బ్రహ్మయ్య సారు రాజ్ కుమార్ సార్ హాస్టల్లో ఉంటారు. వాళ్ళిద్దరు వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నిన్న నైట్ ఒక పాప 2nd year పాప కళ్ళు తిరిగి పడిపోతే 11:30 అప్పుడు బ్రహ్మయ్య సారు రాజ్ కుమార్ సార్ హాస్టల్ కి వచ్చి ఆ పాపను తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చారు. వాటర్ పైప్ పగిలిపోతే 8:30 అప్పుడు బ్రహ్మయ్య సార్ వచ్చి పైప్ బిగిచ్చేసి వెళ్ళారు. ఏమన్నా మేము వాటర్ రావట్లేదు సార్ అని ఫోన్ చేస్తే రేపు మార్నింగ్ చూస్తామమ్మా వాటర్ ప్రాబ్లం దాందే ఉంది, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా సార్, వాటర్ ప్రతి ఒక్కరికి నీడ్ ఉంటది, మీరు ఇట్లా మాట్లాడితే ఎలా అంటే మేమేం చేసామమ్మా, ఇష్టం అయితే ఉండండి లేదంటే హాస్టల్ వదిలిపెట్టేసి వెళ్ళిపోండి, మిమ్మల్ని బలవంతం చేయట్లేదు మేము హాస్టల్లో ఉండమని అని అడుగుతారు. లాస్ట్ టైం మా వాళ్ళకి సప్లీస్ ఉన్నాయి, 3rd year మా ఈ బ్యాచ్ లో కొంతమందికి సప్లీస్ ఉంటే వాళ్ళు సప్లీస్కి వచ్చారు. సప్లీ ఎగ్జామ్స్ రాయడానికి హాస్టల్లో వాళ్ళని ఉండనివ్వాల, పంపించేసి 6 అప్పుడు గేట్ అవతలు పంపిస్తే గొలగముళ్ళలో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండి సప్లీ ఎగ్జామ్స్ అన్ని రాసుకొని వచ్చారు మా ఫ్రెండ్స్. వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోయారు 6 o'clock కి. అట్లాంటి నా పేరు సాహిత్య. నేను థర్డ్ ఇయర్ సిఎస్సి చదువుతున్నాను. ఇక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ లో స్టూడెంట్స్ అందరికి ఎక్కువ ఫీజులు పెంచేశారు. ఫస్ట్ ఇయర్ నుంచి అంతా బాగు చేస్తామని చెప్పి అన్ని అదే చెప్తూ మాకు ఫీజులు పెంచేసి ఏమి చేయలేదు. ఏమైనా మాట్లాడితే పురుగులు అంటే కోతులు మునిగిన వాటర్ మేము తాగుతున్నాము. ఇంకా ఆ హాస్టల్లో స్నేక్స్ వస్తా ఉన్నాయి, ఫుడ్ బాగలేదు. ఫ్యాకల్టీ చూస్తే ఇద్దరు ఫ్యాకల్టీ వచ్చి స్టూడెంట్స్ 100 మందికి చెప్తున్నారు టీచింగ్ బాగలేదు, మాకు క్లాసెస్ బాగలేవు, ల్యాబ్స్ జరగట్లేదు, సిస్టమ్స్ అవేమి వర్క్ అవ్వట్లేదు. హాస్టల్లో చూస్తే పాములు పురుగులు, ల్యాబ్స్ వర్క్ అవ్వట్లేదు, ఉన్నాయి బట్ కంప్యూటర్స్ వర్క్ అవ్వట్లేదు. ఇంకా పాములు వస్తున్నాయి రూమ్స్ కి. 2 subjects కి ఒక ఫ్యాకల్టీ చెప్తున్నారు. ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ లేవు, ఫ్యాకల్టీ కావాలి. మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ప్లేస్మెంట్స్ జరిగాయి, ఇప్పుడు అవేమీ లేవు. మాకు అవన్నీ కావాలి. మాకు అంటే కోతులు లేకుండా ప్రాపర్ వాటర్స్ అవేమీ లేకుండా అవన్నీ కావాలి. ఫుడ్ ప్రాపర్ స్టడీస్ కావాలి, ప్రాపర్ ఫుడ్ కావాలి. ఫీజులు ఎక్కువ పెంచకుండా మాకు రాయించిన ఫీజులే మాకు ఉంచాలి. అవును, ఫస్ట్ ఇయర్ లో కొంచెం రాశారు, ఇప్పుడు దానికి అమౌంట్ 5K 10K అట్లా పెంచేశారు. అట్లా వస్తుంది అంటే హాస్టల్ ఫీజు పెంచేశారు. మాకు హాస్టల్ ఫీజు పెంచేశారు. సాహిత్య, 3rd year CSE.
ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు జరుగుతున్న విషయాన్ని గమనిస్తే స్టూడెంట్స్ వారికి సదుపాయాలు హాస్టల్ సదుపాయాలు మెరుగుపరచాలని, తర్వాత టీచింగ్ స్టాఫ్ను మెరుగుపరచాలని, ల్యాబ్స్ జరగాలని చెప్పి కోరుతున్నారు. ముందుగా నేను చెప్పడం ఏమంటే, ఈ మధ్యనే ఒక 2-3 స్టాఫ్ను అపాయింట్ చేసుకున్నాము, జరిగి ఒక 2-3 రోజులైంది. తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ కూడా, వాటర్ లైన్ ఇవన్నీ కూడా రెక్టిఫై చేసాము. ఇంకా నుంచి మనకు ఇది ఉంది కదా, ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇప్పుడు నీట్గా జరుగుతూ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఆర్డర్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాము. అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. బట్ విద్యార్థులు చేయడము నాకెందుకో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, అంటే ఇక్కడ మాకు టీచింగ్ లేదు, మేము ఫైనల్ ఇయర్కి వెళ్ళే టైం ఉంది, రేపు మేము జాబ్. టీచింగ్ విషయానికి వస్తే ఈ మధ్య ఒక నెల నుంచి అటెండెన్స్ ఇవన్నీ కూడా పర్టికులర్ గా అన్ని పక్కాగా తీసుకుంటూ ఉన్నారు. అందువల్ల స్టూడెంట్స్ ఏమంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏదో స్టేషన్ కు రెడీ అయినారని నాకు అనిపిస్తుంది. అంటే మీరు మీ వాళ్ళకి చెప్పారా? వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు, మార్నింగ్ వచ్చి మేనేజ్మెంట్ గారు అన్ని రివ్యూ చేసుకొని తర్వాత వెళ్తారు. వారి దృష్టిలో అన్ని పంపించాము, అవన్నీ కూడా సెటరైట్ చేసేదానికి ఒక 10-15 రోజుల్లో అన్ని సెటరైట్ చేసేస్తాం, ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా. నా పేరు విజయభాస్కర్ రెడ్డి అండి. థ్యాంక్ యూ. ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ గా విజయభాస్కర్ రెడ్డి. నేను ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. అన్ని విషయాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సెటరైట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.